ఓం శాంతి. 21/5/24 మధురమైన పిల్లలు. శివ్ బాబా అద్భుతమైన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు. వారికి తమ తండ్రి ఎవరు లేరు. వారెప్పుడూ ఎవరి నుండి ఏమీ నేర్చుకోరు. వారికి గురువు అవసరమూ లేదు. ఈ విధముగా ఆశ్చర్యపోతూ మీరు వారిని స్మృతి చేయాలి. ప్రశ్న: స్మృతిలో ఏ నవీనత ఉన్నట్లయితే ఆత్మ సహజంగానే పావనంగా అవ్వగలుగుతుంది? జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు బాబా నుండి కరెంటును అంటే శక్తిని లాగుతూ ఉండండి. బాబా మిమ్మల్ని చూడాలి మరియు మీరు బాబాను చూడాలి. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? స్మృతిలో ఏ నవీనత కొత్తదనాన్ని సహజంగా అనుభవం చేసుకోవాలి, అది పావనంగా తయారు చేస్తుంది అంటే స్మృతిలో కూర్చున్నప్పుడు బాబా నుండి శక్తిని లాగుతూ ఉండండి. శక్తి మన పైన పడుతున్నట్లుగా అనుభవం చేసుకోండి. అలాగే బాబా మనల్ని చూస్తున్నారు, మనం బాబాను చూడాలి. బాబా మనల్ని చూడాలి, మనం బాబాను చూడాలి. అంతే. ఇటువంటి స్మృతియే ఆత్మను పావనంగా చేయగలుగుతుంది. ఇది చాలా సహజమైన స్మృతి. కానీ పిల్లలు తాము ఒక ఆత్మ, శరీరం కాదు అన్నది గడియకు మర్చిపోతారు. దేహీ అభిమానులైన పిల్లలే స్మృతిలో నిలవగలుగుతారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలకు వీరు తమ అనంతమైన తండ్రి అని, వారికి తండ్రి అంటూ ఎవరూ లేరని నిశ్చయం ఉంది కదా. మధురమైన పిల్లలకి వీరు తమ అనంతమైన తండ్రి అని, వారికంటూ తండ్రి ఎవరూ లేరని నిశ్చయం ఉంది. ప్రపంచంలో తండ్రి లేని మనుషులంటూ ఎవ్వరూ లేరు. ఒక్కొక్క విషయం ఎంతో బాగా అర్థం చేసుకోవలసిన విషయం. మరియు ఎవరైతే ఎప్పుడూ చదువుకోలేదో వారు వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. మనుష్య మాత్రులైతే ఏదో ఒకటి తప్పకుండా చదువుతారు. కృష్ణుడు కూడా చదువుకున్నాడు. నేనేం చదువుకున్నాను? నేను కేవలం చదివించేందుకే వచ్చాను. బాబా అంటారు, నాకైతే తల్లి తండ్రి గురువు ఎవరూ లేరు. సర్వాత్మలకి తల్లి తండ్రి గురువు అన్నీ నేనే. అందుకని నేను వేరేగా చదువుకునేదైతే ఏమీ లేదని చెప్తున్నాను. నేను చదివించడానికే వస్తాను అని. నేనేమీ చదువుకోలేదు. నేను ఎవరి నుండి శిక్షణ తీసుకోలేదు. ఏ గురువుల వద్దకు వెళ్ళలేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రికి తప్పకుండా ఉన్నతమైన మహిమ ఉంటుంది. భగవంతుడు ఉన్నతోన్నతుడు అని కూడా గానం చేయడం జరుగుతుంది. మరి వారికన్నా పైన ఎవరుంటారు? వారికి తండ్రి లేరు, టీచర్ లేరు, గురువు లేరు. ఈ అనంతమైన తండ్రికి వారెవ్వరూ లేరు. వారు స్వయమే తండ్రి, శిక్షకుడు, సద్గురువు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఇటువంటి వ్యక్తి ఇంకెవరూ ఉండచాలరు. ఇలా ఆశ్చర్యపోతూ ఇటువంటి తండ్రిని, శిక్షకుణ్ణి, సద్గురువును స్మృతి చేయాలి. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. తాను జ్ఞాన సాగరుడైన శిక్షకుడు, ఉన్నతోన్నతుడైన గురువు కూడా. ఈ విధంగా ఇంకే మనుష్య మాత్రులు ఉండరు. వారు మనుష్య తనువు ద్వారానే చదివిస్తారు. చదివించేందుకు నోరైతే తప్పకుండా ఉండాలి కదా. బాబా అంటారు, పిల్లలకి ఈ విషయం కూడా గడియా స్మృతిలో ఉన్న నావ తీరాన్ని చేరుకుంటుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఉన్నతోన్నతుడైన శిక్షకునిగా భావించడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వారు సద్గురువు కూడా. వారు మనకు యోగాన్ని నేర్పిస్తున్నారు. ఒక్కరితోనే యోగమును జోడించాలి. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని వారు ఆత్మలందరితోనూ అంటారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఈ శరీర రూపీ మోటార్ను నడిపేదెవరు? ఆత్మయే. దానిని రథము అని అనండి,
లేక ఇంకేమైనా అనండి, ముఖ్యంగా నడిపించేది ఎవరు? ఆత్మీయే కదా. ఏమన్నా బాబా చెప్తున్నారు, ఆత్మలకు తండ్రి ఎవరు? ఒక్కరే. ఒక్క తండ్రి పిల్లలైన మనమందరం ఒక్క తండ్రి పిల్లలైన మనమందరం సోదరులం అవుతామని తమ నోటితో కూడా అంటారు. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి ప్రజాపిత బ్రహ్మ తనువులోకి వస్తారో అప్పుడు అందరూ సోదరులు అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి సోదరులు అవుతారు కదా. బాబా అంటారు, సోదరుల మధ్య ఎప్పుడూ వివాహం జరగదు. కావున వీరందరూ ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులయ్యారు. సోదరులుగా భావించడం ద్వారా తండ్రికి ప్రియమైన ఈశ్వరీయ సాంప్రదాయాలైన పిల్లలుగా అయిపోయారు. మేము డైరెక్ట్ ఈశ్వరీయ సాంప్రదాయాలము, ఈశ్వరుడైన తండ్రి మాకు అన్నీ నేర్పిస్తున్నారని మీరు అంటారు. వారు ఎవరి నుండి నేర్చుకోలేదు, వారు సదా సంపూర్ణులు. వారి కళలు ఎప్పటికీ తరగవు. మిగిలిన వారి కళలైతే తగ్గుతాయి. మనం శివ బాబా మహిమను ఎంతగానో చేస్తామో శివ బాబాని అనడం ఎంతో సహజం. తండ్రియే పతిత పావనుడు, కేవలం ఈశ్వరుడు అని అనడం అంతగా శోభించదు. బాబా అంటారు, బాబా ఏ విధంగా వచ్చి పతితులను పావనంగా చేస్తారో చూసి పిల్లలైన మీ హృదయానికి ఎంతో నచ్చుతుంది. లౌకిక తండ్రి ఉన్నారు, అలాగే పారలౌకిక తండ్రి ఉన్నారు. పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు, ఎందుకంటే పతితులుగా ఉన్నారు కావునే స్మృతి చేస్తారు. పావనులుగా అయిపోతే ఇంకా తండ్రి స్మృతి ఉంటుందా? పతిత పావన్ని పిలిచే అవసరం ఉండదు. డ్రామా ఎలా ఉందో చూడండి. పతిత పావుండైన తండ్రిని స్మృతి చేస్తారు, తాము పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలని కోరుకుంటారు కదా. పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి కాబట్టి పతిత పావనుడైన తండ్రిని ఏం చేస్తున్నారు? స్మృతి చేస్తున్నారు. బాబా అంటారు, దేవతల మరియు అసురుల మధ్య యుద్ధం జరిగిందని శాస్త్రాల్లో చూపించారు. కానీ నిజానికి అటువంటిది ఏమీ లేదు. మనం అసురులుగాను లేము, అలాగే దేవతలుగా కూడా లేమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము, అందరూ మిమ్మల్ని కూరుతూ ఉంటారు. ఈ ఆట చాలా రమణీయమైంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఆనందించేందుకే నాటకాన్ని చూసేందుకు వెళ్తారు కదా, అవన్నీ హద్దులోనున్న డ్రామాలు. ఇది అనంతమైన డ్రామా. దీనిని గూర్చి ఎవరికీ తెలియదు. దేవతలు కూడా దీనిని తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు కలియుగం నుండి బయటపడ్డారు. ఎవరికైతే తెలుసో వారు ఇతరులు కూడా అర్థం చేయించగలరు. ఒక్కసారి డ్రామాను చూస్తే ఇక ఆ డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షమని, దీని బీజం పైన ఉందని బాబా అర్థం చేయించారు. విరాట రూపం అని అంటారు కదా. బాబా కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మనుషులకైతే ఇది తెలియదు. శివ బాబా ఎవరి నుండైనా భాష నేర్చుకున్నారా? చెప్పండి, నేర్చుకున్నారా? ఎవరికైతే ఏ టీచరు లేరో వారు ఏ భాషను నేర్చుకుని ఉంటారు. కావున తప్పకుండా ఏ రథంలోకైతే వస్తారో వారి భాషనే ఉపయోగిస్తారు కదా. బాబాకంటూ టీచర్ లేరు, వేరే భాష లేదు. ఏదైతే బాబా రథాన్ని ఆధారం చేసుకున్నారో ఆ రథం యొక్క భాషే బాబా మాట్లాడతారు. బాబా అంటారు, వారికి తమ భాష అంటూ ఏదీ లేదు. వారు ఏమీ చదవరు, నేర్చుకోరు. వారికి టీచర్ ఎవరు ఉండరు. కృష్ణుడైతే నేర్చుకుంటాడు. అతడికి తల్లి, తండ్రి, శిక్షకుడు ఉన్నారు. అతడికి గురువు అవసరమే ఉండదు, ఎందుకంటే అతడికైతే సద్గతి లభించింది కదా. ఇది కూడా మీకే తెలుసు. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైన వారు. మనల్ని చదివించేవారు తండ్రి అనే విషయాన్ని మీరు స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు మనం బ్రాహ్మణులు దేవతలు, ఇది ఎంత స్పష్టంగా ఉంది. వారికైతే అన్నీ తెలుసు అని తండ్రిని గురించి ముందే అంటారు. బాబా అంటారు, వారికి ఏం తెలుసు అన్నది ఎవరికీ తెలియదు.
తాను జ్ఞానసాగరుడు. మొత్తం సృష్టి ఆది మధ్యంతరాల జ్ఞానం వారికి ఉంది. బీజానికి మొత్తం వృక్షపు జ్ఞానం ఉంటుంది కదా, అది జడ బీజం. మీరు చైతన్యమైన వారు. మీరు మీ వృక్ష జ్ఞానమును అర్థం చేయిస్తారు. నేను ఈ వెరైటీ మనుష్య సృష్టి రూపీ బీజమును అని బాబా అంటారు. బాబా ఎవరు? నేను ఈ వెరైటీ మనుష్య సృష్టికి బీజరూపుణ్ణి అని బాబా అంటారు. నిజానికి అందరూ మనుషులే, కానీ అందులో వెరైటీ ఉంది. ఒక ఆత్మ శరీరక రూపురేఖలు ఇంకొకరి వలె ఉండరు చాలు కదా. ఒకరి రూపురేఖలు ఒకరితో కలవు. ఇద్దరు నటులు ఒకే విధంగా ఉండజాలరు. ఇది అనంతమైన డ్రామా. మనుషులైన మనల్ని నటులు అని అనరు, ఆత్మల్నే నటులని అంటారు. వారైతే మనుషుల్లే నటులని భావిస్తారు. ఆత్మలైన మనం నటులమని మీ బుద్ధిలో ఉంది. ఆ మనుషులు నాట్యం చేస్తారు. మనుషులు కోతులతో నాట్యం చేయిస్తారు కదా, అలాగే ఈ శరీరంతో ఆత్మ నాట్యం చేయిస్తుంది కదా. ఈ శరీరంతో ఆత్మ ఏం చేస్తుంది? నాట్యం చేయిస్తుంది. ఆత్మ ఉంది కాబట్టి శరీరం ఎన్నైనా చేస్తుంది. మరి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఏమైనా చేస్తుందా చెప్పండి? బాబా అంటారు, పాత్రను అభినయం చేస్తుంది. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలని చెప్తున్నారు బాబా. ఈ విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సహజంగా, చాలా ఈజీగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు బాబా. ఎందుకంటే అర్థం చేసుకుంటేనే అందులో ఆనందం అనుభవం అవుతుంది. అర్థం చేసుకోలేదనుకోండి అంతా వ్యర్థంగా పోతుంది. బాబా అంటారు, అనంతమైన తండ్రి తప్పకుండా వస్తారు. వారు రారని కాదు, శివ జయంతి కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రపంచం మారవలసి ఉంటుందో అప్పుడు తండ్రి వస్తారు. భక్తి మార్గంలో కృష్ణుడిని తలుచుకుంటూ ఉంటారు. కానీ కృష్ణుడు ఎలా రాగలడు? కలియుగంలో లేక సంగం యుగంలో కృష్ణుని రూపాన్ని ఈ కనులతో చూడలేరు. మరి అతన్ని భగవంతుడని ఎలా అనగలరు? అతడు సత్యయుగపు మొట్టమొదటి యువరాజు. అతడికి తండ్రి, టీచర్ కూడా ఉన్నారు. కానీ అతడికి గురువు అవసరం లేదు. ఎందుకంటే తాను సద్గతిలో ఉన్నాడు. స్వర్గాన్ని సద్గతి అని కూడా అంటారు. ఆ లెక్క కూడా స్పష్టంగా ఉంది. మనుషులు 84 జన్మలు తీసుకుంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారన్నది కూడా లెక్క వేస్తారు. దైవీ వంశం కూడా తప్పకుండా దైవీ వంశం వారు తప్పకుండా మొట్టమొదట వస్తారు. వారే మొట్టమొదట జన్మలో తీసుకుంటారు. ఒకరు జన్మ తీసుకున్నాక ఇక వారి వెనుక అందరూ వచ్చేస్తారు. ఈ విషయాలు మీకు తెలుసు. మీలో కూడా కొందరు బాగా అర్థం చేసుకుంటారు. ఏ విధంగా ఆ చదువులో జరుగుతుందో అలాగే ఇది చాలా సహజమైంది. కేవలం బాబా అంటారు, కేవలం గుప్తమైన కష్టం ఒకటి ఉంటుంది. మీరు బాబాను స్మృతి చేస్తారు, అందులో మాయ విఘ్నాలు కలిగిస్తుంది. ఎందుకంటే మాయా రావణికి ఈర్ష్య కలుగుతుంది. మీరు రాముడిని స్మృతి చేస్తే నా దాసుడు రాముడిని ఎందుకు స్మృతి చేస్తున్నాడని రావణుడికి ఈర్ష్య కలుగుతుంది. ఇది కూడా డ్రామాలో ముందే రచింపబడి ఉంది. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పపూర్వం ఏ పాత్రనైతే అభినయించారో దాన్నే అభినయిస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. కల్పపూర్వం ఏ పురుషార్థం చేశారో దాన్నే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. ఈ చక్రం ఏమవుతుంది? కాలచక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ఆగేదైతే లేదు. బాబా అంటున్నారు, అది ఎప్పుడూ ఆగిపోదు. సమయం టిక్ టిక్ అంటూ ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల డ్రామాని బాబా అర్థం చేయిస్తారు. శాస్త్రాల్లో ఏవేవో విషయాలు వ్రాసేశారు. బాబా ఎప్పుడూ భక్తిని వదలండి అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా నడవలేకపోతే
దాని నుండి కూడా దూరమైపోతే ఇక ఇక్కడకు అక్కడకు కూడా చెందని వారిగా అయిపోతారు. అప్పుడు ఇక ఎందుకు పనికిరారు. కావుననే భక్తి మొదలైనవి చేయమని మనుషులు కూడా ఎందరినో మీరు భక్తి మొదలైనవి చెయ్యని మనుషులను కూడా మీరు ఎందరినో చూస్తారు. జీవితం అలా కొనసాగుతూనే ఉంటుంది. భగవంతుడే అనేక రూపాలను ధరిస్తాడని అంటారు. అరే, ఇదైతే అనంతమైన డ్రామా, ఇది అనాదిగా రచింపబడి ఉంది, ఇది పునరావృతమవుతూ ఉంటుంది. కావున దీనిని అనాది, అవినాశి, విశ్వనాటకము అని అంటారు. బాబా అంటారు, దీనిని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటున్నారు. అందులోనూ కుమారీలైన మీకు ఇది చాలా సహజం. మాతలకైతే ఏ మెట్లను ఎక్కారో వాటిని మళ్ళీ దిగవలసి ఉంటుంది. కుమారీలకైతే ఇంకే బంధనం లేదు, వారికి ఏ చింతన లేదు, కేవలం బాబాకు చెందిన వారిగా అయిపోవాలి. లౌకిక సంబంధాన్ని మర్చి పారలౌకికంతో సంబంధాన్ని జోడించాలి. కలియుగలో ఉన్నది దుర్గతియే, డ్రామానుసారంగా క్రిందకు దిగవలసిందే అని చెప్తున్నారు బాబా. ఈ సర్వస్వం ఈశ్వరునిది. ఈ సర్వస్వం ఎవరిది? ఈశ్వరునిది. అవునా? అన్నీ బాబాకి ఇచ్చేసారా? కొన్ని ఇచ్చారా? అతడే యజమాని అని భారతవాసీలు అంటారు. ఎవరైనా ఏమంటారు? అంతా భగవంతుడు ఇచ్చింది, అంతా పరమాత్మదే అంటారు. మరి మీరెవరు? అంతా భగవంతుడిది, అంతా భగవంతుడికి ఇచ్చేశారు కదా. బాబా అంటున్నారు యజమాని భగవంతుడే అని భారతవాసీలు అంటారు. మరి మీరెవరు? మనం ఆత్మలో, మిగిలిందంతా ఈశ్వరునిది కదా. మన ఆత్మలో దేహానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్నీ ఎవరికి ఇచ్చేసాం? బాబాకి ఇచ్చేసాం. ఇచ్చేసారా పూర్తిగా? కొంచెం ఇచ్చి కొంచెం ఉంచుకున్నారా? ఈ దేహము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మయే ఇచ్చారని నోటితో యథార్థంగానే పలుకుతున్నారు. అంతా ఈశ్వరుడే ఇచ్చాడని అంటారు. అచ్చా, మరి అతడిచ్చిన వస్తువులను తమగా భావించకూడదు కదా. కానీ వారు మాటపై కూడా నడవరు, రావణ మతంపై నడుస్తారు. బాబా ఏమంటున్నారు? అంతా ఈశ్వరుడు ఇచ్చిందే కదా, వారు మనకు అధికారం ఎందుకు? కానీ వారు ఆ మాటపై కూడా నడవట్లేదంటున్నారు బాబా. రావణ మతంపై నడుస్తున్నారు. మీరైతే ట్రస్టీలు అని బాబా అర్థం చేయిస్తున్నారు కదా. మనం ఎవరో ట్రస్టీ, నిమిత్త మాత్రం. కానీ రావణ సాంప్రదాయమై ఉన్న కారణంగా ట్రస్టీలైన మిమ్మల్ని మీరు మోసగించుకుంటారు. నోటితో ఒకటి అంటారు, మళ్ళీ చేసేది మరొకటి. తండ్రి ఇచ్చిన దాన్ని మళ్ళీ తండ్రియే తీసుకుంటే మీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? బాబా ఇచ్చారు, అది మళ్ళీ బాబాయే తీసుకుంటున్నారు, మరి మీకు దుఃఖం ఎందుకు అని అడుగుతున్నారు బాబా. దుఃఖం వస్తుందా? అలాగా రాదు కదా. బాబా అంటున్నారు, మమకారాన్ని అంతం చేసేందుకే బాబా ఈ విషయాలను తమ పిల్లలకు అర్థం చేయిస్తాను. దేనిపైన మమకారం అనేది ఉండకూడదు, మోహం అనేది పెట్టుకోకూడదు. ఒంటరిగా వచ్చో ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చా కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఇవన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదే పాఠాన్ని మనం ఎప్పుడూ కూడా పక్కా చేసుకోవాలి. నాదంటూ ఏది ఇక్కడ లేదు, దేనిపైన మన పేరు రాసలేదు కదా. ఇది నీదే, ఇది నీకు సొంతం, నీకు కూడా వస్తుంది అని ఏదీ రాదు. ఏదైతే ఇప్పుడు మనం ఈ జ్ఞానం యొక్క ప్రారంధాన్ని తయారు చేసుకుంటున్నామో కదా, ఈ పుణ్యఖాతాన్ని తయారు చేసుకుంటున్నామో, ఇదొక్కటే మనతో వస్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చారు, బాబా మమ్మల్ని మీతోటిగా తీసుకువెళ్ళండి, మేము రావణ రాజ్యంలో చాలా దుఃఖీలుగా ఉన్నాము, మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని మీరే పిలిచారు. ఎందుకంటే పావనంగా అవ్వకుండా మేము అక్కడికి వెళ్ళలేమని భావిస్తారు. మమ్మల్ని తీసుకువెళ్ళండి అని అంటారు, మరి ఎక్కడికి? ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు. మేము ఇంటికి వెళ్ళాలని అందరూ అంటారు. కృష్ణుని భక్తులంతా తాము కృష్ణపురిలోకి, వైకుంఠంలోకి వెళ్ళాలని కోరుకుంటారు కదా. సత్యుగమే గుర్తుంటుంది. బాబా అంటారు, అది ఎంతో ప్రియమైంది. మనుషులు మరణించినప్పుడు స్వర్గానికి వెళ్ళారని అంటారు, కానీ స్వర్గమైతే సత్యుగంలోనే ఉంటుంది, కలియుగంలో నరకమే ఉంటుంది. కావున తప్పకుండా పునర్జన్మలు నరకంలోనే లభిస్తాయి అని చెప్తున్నారు బాబా.
ఇది సత్యయుగమేమీ కాదు, అది ప్రపంచంలోకే అద్భుతం. తమ నోటితో అంటారు, అలా భావిస్తారు. అయినా కానీ ఎవరైనా మరణిస్తే వారి సంబంధికులు ఏమి అర్థం చేసుకోరు. బాబా వద్ద 84 జన్మల చక్రపు జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వారే ఇవ్వగలరు. మీరు స్వయాన్ని దేహంగా భావించేవారు, అది తప్పు. ఇప్పుడు తండ్రి దేహీ అభిమాని భవాని అంటారు. కృష్ణుడు అలా దేహీ అభిమాని భవాని అనజాలడు. అతడికి తన దేహం ఉంది కదా. శివ్ బాబాకు తన దేహం లేదు. ఇది వారి రథం, వారు ఇందులో విరాజమానమై ఉన్నారు. అది వారి రథం కదా. మరియు ఇతడి రథం కూడా ఎవరిది? బ్రహ్మబాబాది. బ్రహ్మబాబాది రథం, శివబాబాది, బ్రహ్మబాబాది కదా. ఇతడికి తన ఆత్మ కూడా ఉంది. బాబా అంటున్నారు ఇతడికి తన ఆత్మ కూడా ఉంది. అలాగే తండ్రి కూడా దానిని అద్దెకు తీసుకున్నారు. నేను ఇతడి ఆధారం తీసుకుంటానని బాబా అంటారు. బాబా అంటారు తనదైతే లేదు కదా, మరి ఎలా చదివిస్తారు? తండ్రి రోజు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని చూడండి అని పిల్లలను ఆకర్షిస్తూ ఉంటారు కదా. బాబా ఏం చెప్తున్నారు? తండ్రి రోజు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని చూడండి అని పిల్లల్ని ఏం చేస్తారు? స్వయాన్ని ఆకర్షిస్తూ ఉంటారట. బాబా అంటారు ఈ శరీరం కూడా మర్చిపోవాలి, ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూడండి. మీరు ఎంతగా తండ్రిని చూస్తూ ఉంటారో అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు. పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయమో లేదని చెప్తున్నారు బాబా కదా. పావనంగా తయారవ్వడానికి ఇంకా వేరే ఉపాయం అయితే లేదు, ఈ రకంగానే తయారవ్వాలి అని చెప్తున్నారు కదా. తయారవుతారా? మరి ఆలోచిస్తారా? ఇంకా మరి ఆత్మ పవిత్రంగా అయ్యేందుకు ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి. గంగా జలం ద్వారానైతే అవ్వదు కదా. మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇటువంటి తండ్రి ఇంకెవరూ ఉండరు. వాడిని చూడండి, ఆశ్చర్యచకితులయ్యే విధంగా అర్థం చేసుకున్నారా అని పరిశీలించండి. అవును, వీరినే పరమాత్మ అని అంటారని భావించాలి. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు. తాను ఎవరో కూడా పిల్లలకు తెలుసు. చరిత్ర పునరావృతమవుతుంది. ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే వస్తారు. మిగిలిన వారంతా తమ తమ ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఇతర ధర్మాల్లోకి ఎవరైతే బదిలీ అయిపోయారో వారు మళ్ళీ అక్కడి నుండి తమ తమ శాఖల్లోకి వెళ్ళిపోతారు. కావున నిరాకారి వృక్షాన్ని కూడా చూపించారు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు, మిగిలిన వారు కష్టంగా అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. 7-8 మందికి చెబితే వారిలో ఈ జ్ఞానం చాలా బాగుందని భావించేవారు ఒకరిద్దరే వెలువడతారు. ఇక్కడ వారు ఎవరైతే ఉంటారో వారికి తుఫాన్లు తక్కువగా వస్తాయి. మళ్ళీ వెళ్ళాలని, అక్కడికి వెళ్ళి వినాలి అని వారికి మనసులో అనిపిస్తూ ఉంటుంది. బాబా అంటారు కొందరు మళ్ళీ సాంగత్యపు రంగులో కూడా వస్తారు. దాంతో వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రారు. బాబా అంటున్నారు ఏదైనా పార్టీకి వెళ్ళడం చూస్తే మళ్ళీ అందులో వేలాడుతూ ఉంటారు. ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మేము మర్చిపోతున్నామని గడియ అంటారు. నేను ఆత్మను, శరీరం కాదన్నది గడియ మర్చిపోతారు. పిల్లలు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారని బాబాకు కూడా తెలుసు. శ్మశాన యోగ్యులుగా అయిపోయారు, కావనే నల్లగా అయిపోయారు. నా పిల్లలందరూ తగలబడి మరణించారని బాబా వారిని గూర్చే అంటారు. ఇది అనంతమైన విషయం. బాబా అంటారు ఎందరో కోట్లాది ఆత్మలు మన ఇంట్లో ఉంటారు కదా. ఎందరో కోట్లాది ఆత్మలు మన ఇంట్లో ఉంటారు అనగా బ్రహ్మలోకంలో ఉంటారు కదా. ఈ ఆత్మలందరూ ఎక్కడ ఉంటారు? పరంధామంలో ఉంటారు. బాబా అయితే అనంతంలో నిల్చున్నారు కదా. మీరు కూడా అలా బాబా స్థాపన చేసి వెళ్ళిపోతారని, ఆ తర్వాత మీరు రాజ్యం చేస్తారని మీకు తెలుసు.
మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం బాబా చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, రావణుడు ఏ పాత్రధారి ద్వారా అయినా ఈర్ష్యపడేలా చేస్తే, విఘ్నాలను కలిగిస్తే, తుఫాన్లు తీసుకువస్తే ఆ పాత్రధారిని చూడకుండా మీ పురుషార్థంలోనే తత్పరులై ఉండాలి. ఎందుకంటే ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర వారిది. ఇది అనాది డ్రామాగా రచింపబడి ఉంది. సెకండ్ పాయింట్, రావణ్య మతంపై ఈశ్వరునికి చెందిన వాటిని మీవిగా భావించకూడదు కదా. రావణ్ణి మతంపై ఈశ్వరునికి చెందిన వారిగా మీవుగా భావించకూడదు. అందరి నుండి మమకారాన్ని తొలగించి పూర్తి ట్రస్టీలుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. వరదానము ఈరోజు బాబా చెప్తున్నారు, సదా ఏకీరసమైన మూడు ద్వారా సర్వ ఆత్మలకు సుఖము, శాంతి, ప్రేమల అంచెలినిచ్చే మహాదాని భవ. సదా ఏకీరసమైన మూడు ద్వారా సర్వాత్మలకు సుఖశాంతి, ప్రేమనిచ్చే మహాదాని భవ అనే వరదానం బాబా మనకి రోజు ఇచ్చారు. పిల్లలైన మీ మూడు సదా సంతోషంతో కూడుకుని ఏకీరసంగా ఉండాలి. ఒకసారి ఆగిపోయి ఒకసారి స్టార్ట్ అయ్యి కాదు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఒక్కొక్కసారి మూడు ఆఫ్ అవ్వడం అంటే మనసు పాడవడం. ఒక్కోసారి మూడు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఉండకూడదు. సదా మహాదానిలుగా అయ్యేవారి మూడు ఎప్పుడు మారదు. దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. మీకు ఎవరు ఏమి ఇచ్చినా కానీ మహాదాని పిల్లలేని మీరు అందరికీ సుఖపు అంచెలిని, దోచెల్ని నిండుగా దానమివ్వటం, శాంతి అంచెలిని, ప్రేమ యొక్క అంచెల్ని ఇవ్వండి. తనువు సేవతో పాటు మనసు ద్వారా ఇటువంటి సేవలో బిజీ అయినట్లయితే డబల్ పుణ్యం జమ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా కదా. మూడ్ ఆఫ్ అవ్వకుండా ఎప్పుడు సదా సంతోషంలో ఉండండి. పరీక్షలో పాస్ అయి నెంబర్ 1 అవుతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, మీ విశేషతలు ప్రభు ప్రసాద్. వాటిని కేవలం స్వయం కొరకు ఉపయోగించకండి, పంచండి మరియు పెంచండి. బాబా ఏం చెప్తున్నారు, మీ విశేషతలు ప్రభు యొక్క ప్రసాదం కదా, వాటిని కేవలం స్వయం కోసమే ఉపయోగించకండి, పంచండి మరియు పెంచండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా, థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను మహాదాని ఆత్మను అనుకోండి. నేను మహాదాని ఆత్మను. అచ్చా, ఓం శాంతి.